బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలతో సమావేశమవుతారు. లోక్సభ ఎన్నికలతో పాటు నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల అంశం పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరపబోతున్నారు. అదేవిధంగా ఈసారి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న అంశాన్ని మరోసారి కూడా వారికి విజ్ఞప్తి చేయబోతున్నారు. నల్గొండ గానీ లేకపోతే ఖమ్మం సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆమె గెలిపే లక్ష్యంగా పనిచేస్తాము, ఇక్కడ నుండి పోటీ చేయాలని మరోసారి రిక్వెస్ట్ చేయబోతున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా రాజకీయమైనటువంటి అంశాలతో పాటుగా మిగతా అనేక అంశాలపైన కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా నామినేట్ పదవులు సంబంధించిందే కాకుండా అదేవిధంగా ఇంకొక 6 సంబంధించిన మంత్రి వర్గ కూర్పు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్ర అధినాయకత్వంతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు సీఎం వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, అదేవిధంగా మంత్రి వర్గ కూర్పు అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలోనే 2 సార్లు ఢిల్లీ పర్యటన చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా అయితే ఇదే అంశంగా నామినేట్ పదవులు ఇవ్వాలి, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. సో 17 నియోజకవర్గాలు గాను బలమైన అభ్యర్థులకు సంబంధించిన పైన కసరత్తు ముమ్మరం చేస్తున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ ఆ తరహా సంబంధించినటువంటి వారికి ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దానికి సంబంధించిన మెకానిజం, అదేవిధంగా పూర్తి స్థాయిలో రాజకీయమైనటువంటి అంశాలన్నిటిపైన కూడా కేంద్ర అగ్రనాయకత్వంతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా కొంత మిగతా సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఢిల్లీలోని మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన భూ సంబంధించిన విషయాలు కానీ, అంటే విభజన సంబంధించిన అంశాలు, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రెసిడెంట్స్ సంబంధించినటువంటి ఏపీ భవన్లు, అదేవిధంగా అక్కడ ల్యాండ్ సంబంధించిన అంశాలను కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విభజన అంశాలలో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు పంపకాల అంశం పైన కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పోయినసారి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి అది కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయమైనటువంటి అంశాలన్నింటినీ చర్చించారు. దాంతో పాటుగా మంత్రివర్గంలో ఇంకొక 6 మంది కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఎవరు తీసుకోవాలి, దాని సామాజికమైనటువంటి అంశాలు, అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ తీసుకుంటూ భాగంగా హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి నుంచి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అయితే ఏ వర్గాలు తీసుకోవాలి, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వాటిని కూడా తీసుకోవాలి, మంత్రివర్గాన్ని విస్తరించాలి, ఆ ద్వారా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసే అంశాలపై కూడా అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రసన్న. సాదిక్, మరోవైపు ఇటు మోడీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అది ఎంతవరకు నిజమంటారు సాదిక్? ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం ప్రధానమంత్రి మోడీతో కూడా భేటీ కావడం కోసం వాళ్ళు కూడా టైం అడుగుతున్నారు. ఇంకా ప్రధానమంత్రి పిఎం నుంచి వెళ్ళి ఎటువంటి సమాచారం రాలేదు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మరోసారి కూడా అక్కడ ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతవరకైతే ప్రధానితో భేటీ అంశం పైన ఇంకా ఇటు సీఎం వర్గాలు కానీ అటు పిఎం వర్గాలు కానీ ఇంకా ఇంతవరకు వెల్లడించలేదు, షెడ్యూల్ ప్రకారంగా వెల్లడించలేదు. అయితే ముందే తీసుకోవాలి. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రిని కలవలేదు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు సంబంధించిన విషయాలు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని రాయితీలు కానీ, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా సీఎం వర్గాలు మొదటి చెప్తున్నాయి. సో ప్రధానమంత్రి మోడీతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ, దానికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా అటు పిఎం వర్గాలు ఇంకా వెల్లడించలేదు. సీఎం వర్గాలు మాత్రం ఆ ప్రయత్నంలో మాత్రం మేము చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో రాష్ట్రంలో అప్పులు ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి మరిన్ని రాయితీలకు సంబంధించిన రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాటిపైన కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్న దరిమిలా ఈ అంశం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.